ఈ నెల నుంచి అమరావతి పనులు ప్రారంభిస్తాము అని చెప్తున్నారు. అమరావతి కనుక మనకి ఏర్పడితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు? ఇంతకుముందు వాళ్ళు చేసిన అభివృద్ధి ఉంది కదండి కొంత అమరావతిలో, దాన్ని కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటున్నాను. కొంత అభివృద్ధి ఉంది కదా అక్కడ. ఇంతకుముందు రోడ్లు కానీ చేయడం కానీ వాళ్ళు కొంత చేశారు కదా, అదంతా వృధాగా పోనివ్వరు కదా, ఏదైనా చేస్తారని నేను అనుకుంటున్నాను. చేయగలరేమో అని. అమరావతి కనుక ఏర్పడితే మనకి పెట్టుబడుల విషయంలో కానీ ఎవరికి ఉపాధి హామీ కల్పిస్తాము అవన్నీ మామూలుగా ఇంకా గవర్నమెంట్కి జరిగే వ్యవహారాల్లో అవి కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని వస్తాయి, రావాలని కూడా ఇంతకుముందు నిర్ణయించుకున్నట్టుగానే వస్తాయని నేను అనుకుంటున్నాను. గ్యారెంటీగా వస్తాయని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో కానివ్వండి, అమరావతి పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తా అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎలాంటి పెట్టుబడులు వస్తాయి, యువతకి ఎలాంటి ఉపాధి కలుగుతుందంటే మీరేం చెప్తారు? 100% డెవలప్మెంట్. అమరావతి నగరం టాప్ నగరాల్లో ఒకటి కాబోతుంది. ఇప్పుడు రాజధాని మొత్తం రోడ్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేస్తున్నారు, కంపెనీలు పెడతారు. అన్ని కంపెనీలు మొత్తం జనం ఇదివరకు ఎవ్వరు రాలి, ఇప్పుడు అందరూ ఎగబడి వస్తున్నారు. ఆ కంపెనీ పెడతాం, ఈ కంపెనీ పెడతామని. ఇంకా రాజధాని హైదరాబాద్కి ఒక్కరోజు రాదండి, టైం తీసుకుంటుంది. 5 సంవత్సరాల్లో రాదు. మళ్ళీ అట్లా ఒక్కసారిగా అన్నీ చేయలేడు కదా, ఏ మనిషి అయినా డబ్బులు కావాలి, టైం తీసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ 5 years, ఇప్పుడు ఇక 5 years వచ్చింది అనుకోండి, ఇంకా డెవలప్మెంట్ ఇంకా ఎవరు జగన్ వచ్చినా ఏం చేయలేడు, ఎవరు వచ్చినా ఏం చేయలేడు. కూటమి చంద్రబాబు నాయుడు చేసినట్టు అతను ప్రజలను దోచుకునే వాళ్ళని ఆలోచన లేదు. 100% మందులో దోచుకున్నాడు ఆయన, జగను ఇసుకలో దోచుకున్నాడు. అసలు ఫలానా దాంట్లో ఇవాళ రేషన్ బియ్యం కోట్లు గూడెంలోంచే తెప్పించుకున్నారు వాళ్ళు. ఇంకా అంత అక్రమాలు, అవినీతి, అక్రమం అన్నీ జగన్ ఈ గవర్నమెంట్లో అంత ఉండవు. ఇప్పుడు 10 ఏళ్ళు ఒక రకంగా ఉండవు కదా, కొద్ది గొప్ప తేడా వచ్చి చెప్పింది అంత చేయలేకపోవచ్చు, కానీ 100% న్యాయం చేస్తాడు. ఇవాళ ప్రజలు మెచ్చుకుంటున్నారు, ఉంటారు. ఇప్పుడు ఆయనకు వచ్చింది 60%, ఈయన 40% వాళ్ళ మనుషులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు చెబుతారు మాకు చేయలేదంటారు. అంత మాత్రం మనం నమ్మటానికి వీల్లేదుగా. దానికి దీనికి అంత ముందుకి ఇప్పుడు కంపేర్ చేయలేము. ఎక్కడ అసలు గొడవలో పీస్ఫుల్గా ఉంది కదా, ప్లస్ డెవలప్మెంట్ కనపడుతుంది కదా. రోడ్లు గవర్నమెంట్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్నాయి కానీ ఆటోమేటిక్గా అమరావతి డెవలప్మెంట్ చూస్తేనే అర్థమవుతుంది గవర్నమెంట్ డెవలప్మెంట్. పోలవరం రేపు 27 కల్లా పూర్తి చేస్తామంటున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ ఏం చూపించాలి, ఆయన వచ్చుంటే అసలు ఏది ఇక్కడ వేసిన ఆత్మంగలు అక్కడే కాదు. ఆ తేడా తెలుస్తూనే ఉంది కదా గవర్నమెంట్. ఆటోమేటిక్ డిఫరెన్స్ అనేది కంప్లీట్గా తెలిసిపోతుంది. పీస్ఫుల్గా కామ్ పోయింది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, రాయిపోయింది. అమరావతి పూర్తి చేస్తామని కూడా చెప్తున్నారు. దీనివల్ల మనకి ఎలాంటి పెట్టుబడులు వస్తాయంటారు, యువతకి ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు? కృష్ణా జిల్లాకి లైఫ్ వచ్చినట్టే కదా. కృష్ణా గుంటూరు జిల్లా సెంటర్ పాయింట్ స్టేట్లో. దీన్ని తీసిపోయి ఆయన 3 ముక్కలు ఆట ఆడతానంటే ఆయనైతే పోయాడు. ఏముంది దాంట్లో? అంటే అక్కడ ఉన్న 3 ప్రాంతాల ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారనే ఆలోచనతోనే మేము అన్నాం. ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి ఇప్పుడు కడపోడు విశాఖపట్నం పోవడం తేలికే, విజయవాడ రావడం తేలికే. ఎవడైనా సెంటర్ పాయింట్ అందరికీ అందుబాటులో ఉండేట్టు చూసుకోవాలి కదా, అది చూసే కదా పెట్టింది అమరావతి అని. ఆయన ఆడుకున్నట్టే పోయాడు అంతే. కేవలం నా అభిప్రాయం అయితే 3 ముక్కలు ఆట ఆడకుండా అమరావతి కింద డెవలప్ చేసి ఉంటే ఇంత ఘోరంగా ఓడిపోయి ఉండేవాడు. మెయిన్ రీజన్ అదేనంటారా? మెయిన్ రీజన్ అది. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటూ లేదు, మన యూత్ కూడా బయటకు వెళ్ళి ఏమైనా చెప్పాలన్నా కానీ రాజధాని అని లేదని చెప్తున్నారు. రాజధాని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామంటున్నారు. రాజధాని పూర్తయి వైజాగ్ ఇప్పుడు ఫైనాన్షియల్ సిటీకి చేస్తూ ఉన్నాం. వైజాగ్ కంపెనీలు వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళు బయటికి పోవడం తగ్గిపోద్ది కదా. ఇప్పుడు 40 లక్షల మంది అమెరికాలో ఉన్నారు పిల్లలు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళే 20 లక్షల మంది పిల్లలు ఉన్నారు. మా పిల్లలు కూడా యుఎస్ సిటిజన్సే. దాని గురించి కాదు, వీళ్ళందరూ పోయి అక్కడ ఎత్తుకోవాల్సిన, ఇక్కడ ఫెసిలిటీ ఉంటే ఆడికి పోవాల్సిన పనే ఉంటుంది. బంగారం వాళ్ళైనా ఉంటారు కదా. 2047 గవర్నమెంట్ విజన్ కూడా తయారు చేశారు. 2047కి చాలా తేడాలు వస్తాయి. భారత్ నెంబర్ 1 కాకపోయినా 3వ స్థానానికి వస్తుందో అనుకుంటున్నాను నేను. రూపాయి ఎప్పుడన్నా బలపడితే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది తెలుసు. రూపాయి బలపడాలి. డాలర్తో పోలిస్తే 84 చిల్లర ఉంది ఇప్పుడు. అది కనుక 60-70 కనుక రాగలిగితే అప్పుడు ఇండియా డెవలప్మెంట్ అనేది తెలుసు. వరల్డ్లో 3వ ఎకానమీ కానీ ఇండియా అవతరిస్తే ఆటోమేటిక్గా 50-60 మధ్యలో
డాలర్ వస్తే అక్కడ నుంచి వాళ్ళే ఇక్కడికి వచ్చే పరిస్థితి తేవాలి. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారు జనవరి నుంచి, ఎలా ఉండబోతుందంటారు? మరి పార్టీ ఏమన్నా పుంజుకునే అవకాశం? ఇల్లు చేసేది ఏముంది, వాడు అప్పుడు చేసింది ఏముంది, రెండో ఒకటి అయ్యేలా. ఆయన ఉన్నప్పుడు ఒకటి అయింది, ఎన్న ఉన్నాడు అరుకోవటం మాత్రం మాకు తప్పట్లేదు. ఏంటి మా బతుకు తెల్లు అయ్యి అక్కడ ఉన్నాయి, అయ్యి అమలు చేస్తారా కానీ ఏది పని అవ్వదు. వాళ్ళున్నా అంతే దరిద్రం, వీళ్ళున్నా అంత దరిద్రం. మా బతుకులు మేము బతక మానక తప్పట్లేదు. పోనీ ఎవరన్నా ఇస్తున్నారా, మేము కష్టం మా కష్టం మాకు ప్రతిఫలం అంతే తప్ప నిడిచి ఒకళ్ళ మీద ఆధారం ఇప్పుడు పడలా. కనీసం ఇప్పుడే మాకన్నా ఏదైనా అభివృద్ధి చేస్తారనుకుంటే అవి కూడా లేవు. ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి? జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పథకాలు పెట్టేసి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, అందుకోసం పథకాలు అమలు చేయలేకపోతున్నాం రాష్ట్ర ప్రజలు మొత్తం. అది అయితే మనకు తెలియదండి ఆ విషయం. ఎందుకంటే ఉండొచ్చు, చెప్పలేము. ఇప్పుడు ఒకళ్ళు ఎక్కాము, ఒకళ్ళు ఎక్కిన తర్వాత వాళ్ళు ఉన్న డబ్బు అంతా వాళ్ళు ఖర్చు పెడతారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కిన తర్వాత లేదు, జరగవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర పెట్టిన పెట్టుబడి మొత్తం అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఎక్కారు, మరి వీళ్ళు కూడా పుడుచుకోవాలిగా. వీళ్ళు ఇప్పటి నుంచి ఏం చేస్తారన్నది తెలియదు. ఇప్పటి నుంచి వీళ్ళకి 1 సంవత్సరమే కదా అయ్యింది, 2వ సంవత్సరం అయితే అప్పుడు దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వచ్చు ఏంటి అన్నది కూడా. అంతే తప్పటిసి మనం వాళ్ళు పెట్టలేదు వీళ్ళు పెట్టారని మనం ఎవరిని ప్రోత్సహించలేము, ఏం చేయలేము. మా బతుకు మేము ఎలా బతుకుంటూనే ఉంటాయి. వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా ఇంతే. అది మరి జగన్మోహన్ రెడ్డి గానే ఉండే, వైసీపీ పార్టీ గానే ఉండే, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పథకాలు ఇచ్చేవాళ్ళం అని చెప్తున్నారు. అందరిట్టాగా చెప్తా ఉన్నారు, అందరూ చెప్తూ ఉంటారు. కొన్ని అమలు అవుతున్నాయి, కొన్ని అమలు అవ్వట్లేదు. ఇప్పుడు వీళ్ళని కూడా తప్పుగా అనకూడదు, ఎందుకంటే ఎక్కింది తక్కువ, ఎక్కింది సంవత్సరంలో. అప్పుడే అవ్వాలంటే అట్ట అవుతుంది. అవన్నీ పాత అన్నీ తీసుకోవాలిగా, ఇల్లు ఒక్కలన్నీ పూడ్చుకుంటే కానీ ఇది అవ్వదు. మరి వైసీపీ పార్టీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు మొత్తం అమలు చేశాము కదా. వీళ్ళు చెప్పారు కానీ ఎవరు చేస్తున్నారు చెప్పండి. పిల్లలకే తల్లికి వందనం అంటున్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు, వాటికి తల్లికి వందనం ఇవ్వలేదంటూ కూడా వైసీపీ అంటున్నారు. అది వాస్తవమైంది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా మందికి అందుతుంది, కొద్దిగా మందికి అందవు. అది కరెక్ట్గా ఇప్పుడు అక్కడ అందిని మనకి ఇక్కడ అందలేదని చెప్పుకోకూడదుగా. ఇప్పుడు ఒక్కోసారి అందుతూ ఉంటే ఒక్కోసారి ఎకంగానే మేము పింఛన్లు ఇస్తూ ఉన్నారు, 1000 పెంచి ఇచ్చారుగా. దీన్ని కూడా చూడాలి కదా. ఇప్పుడు ఎకంగానే ఎవరు ఇవ్వలేరు కదా, అవునా? అట్లా చూద్దాం, ఇంకో సంవత్సరం చూద్దాం. చూసిన తర్వాత పరిపాలన ఎలా ఉన్నదని తెలిసిద్ది. అప్పుడు కూడా అవ్వలేదు అనుకోండి, 2 సంవత్సరాలు కేటాయించుకొని కూడా చేయకపోతే ఇంకా అసమర్థనం అయింది. ఈ లోపల చేశారనుకోండి, మన తప్పుడు మనం సరిదిద్దుకోలేముగా. ఇప్పుడు వాళ్ళ మీద పుసుకుమని మనం అనలేం కదా. అన్నాం అనుకోండి, చేశారనుకో అప్పుడు ఏం చేస్తారు? అలాగనే ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏం జరిగింది లేదు, ఈయన ఉన్నప్పుడు జరిగేది ఏముండదు. మనం బతకాల్సింది, మనం పని చేసుకుని బతకాల్సింది టాపీ పని. సార్ ఎలా ఉంది కూటమి పరిపాలన, ఎలా ఉందంటారు? కూటమి పరిపాలన మంచిగా ఉంది సార్. దుర్మార్గుల పరిపాలన పోయింది రాష్ట్రంలో. రోడ్లు లేవు, కంపెనీలు లేవు, అభివృద్ధి లేదు. ఏదో 2 స్కీములు ఇచ్చి ఓట్ల కోసం నానా యాతన చేశారు. ఇప్పుడు ఎలా ఉంది, మొత్తం పాత లక్షల కోట్ల అప్పులు చేస్తే ఇచ్చి వడ్డీలు కట్టుకోవడం సరిపోతుంది వచ్చిన కూటమి గవర్నమెంట్. మరి ఇంకా చేస్తారు. ఇప్పుడు వచ్చి 6 నెలల్లో ఏం చేస్తారు ఎవరైనా? 6 నెలల్లో అప్పులు తీర్చడం సరిపోయింది. వాళ్ళు చేసిన అప్పులు వడ్డీ అప్పులు కూడా కాదు. కూటమి పరిపాలనకి దానికి అందరూ చూస్తారు. అందుకే కదా 150 సీట్లు 11 చేశారు, 11 వాళ్ళని 165 చేశారు. జనాలు అంతా గమనిస్తుంటారు. మనం ఏదో చెబితే చేస్తున్నామంటే జనం అంతా వీళ్ళనైనంతే వాళ్ళనైనంతే పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎట్లా పడితే అట్లా చేయరండి. ఓట్లు ఎడబడితే అట్టే జనాలు బాగా అబ్జర్వ్ చేసి వేస్తారు. నేను చేస్తున్నా అంటే నమ్మరు, నువ్వు చేయలేదంటే నమ్మరు. మొత్తం మీద రాష్ట్రానికి ఏంటంటే దుర్మార్గులు విముక్తి పోయింది. ఇంకా అంతకన్నా ఇంకా అసలు 100% అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇప్పుడు ఏంది 2000 పింఛను 6000 వాళ్ళు 10,000 అందరికీ చెప్పిన అమ్మటే చేస్తున్నాడు కదా. రోడ్లు అసలు ఇదివరకు అందరు గోతుల్లో పడ్డారు, ఇప్పుడు రోడ్లు పూడుతున్నారు. కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి. రాజధాని అభివృద్ధి, పోలవరం, ఇవన్నీ ఇంత డెవలప్మెంట్ ఏం ఊరు చూపిస్తారు? అతను చేసింది అందుకే కదా, వాళ్ళు చేయలేదనే కదా అందరూ. ఇంకేం చేస్తారు వాళ్ళు? మేము వచ్చి అది చేస్తాం చెబుతారు, ఏం చేయలేదు కదా. వాళ్ళు ఏం చేశారు? స్కీములు అంటే అవి కూడా రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఉచిత బస్సు కానీ, కరెంటు సిలిండర్లు ఇస్తున్నారు, అన్నీ ఇస్తారు. వరుస 1 by 1 అన్నీ ఒకసారి జరగవు కదా.